సునీల్ గారితో కూడా మీకు నాకు జర్నీ ఉంటుంది. సునీల్ గారిది అసలు ఈ చేంజ్ ఓవర్ ఇదంతా కూడా చూస్తుంటుంటే ఒక ఇన్స్పిరేషన్ కూడా ఉండిపోయారు ఆయన, కమీడియన్ టు హీరో అండ్ 6 pack అండ్ సో తన జర్నీ మీతో పాటు ఎలా ఉంటుంది? తను 130 kgs ఉండేవాడిని. 3 years ఓన్లీ ఫిష్ తిన్నాడు. మామూలుగా నేను ఒకసారి రెస్టారెంట్కి వెళ్తే ఫ్యామిలీ ప్యాక్ చెప్పాడు. ఇలా చూస్తున్నాను, నాకు చూసాడు, మీకేం కావాలన్నాడు. అదేంటారా ఫ్యామిలీ ప్యాక్ నీకు ఒక్కడికైనా అన్న? అవునన్నే అన్నాడు. అప్పుడు షాక్ ఉన్నా. తర్వాత అంత భోజన ప్రియుడు 6 pack చేయటం అంటే ఆ ప్రొఫెషన్ మీద పిచ్చి ఉండాలి. ప్యాషను, ఇంట్రెస్ట్, ఇష్టం ఇవి కాదు. ఏమీ చేయకుండా ఓన్లీ ఎక్సర్సైజ్ చేసి తగ్గాడు. 130 నుంచి 80గా 75గా వచ్చి 6 pack అంటే ఇప్పుడు జిమ్లో కూడా ఫోటోలు పెట్టారు. నాకు తెలిసి 5-6 జిమ్లో ఉంటాయి. అంటే అడిగారు ఇన్ని తను చేయాలి ఇన్స్పిరేషన్ కోసం పెట్టు. మన 30 years ఇండస్ట్రీ పృథ్వీ ఇంట్లో పెట్టుకుని ఉంటాడు 6 pack ఒకటి ఇన్స్పిరేషన్ కోసం సునీల్. సునీల్ వైఫ్ జోక్ చేశారు ఏంటంటే, మామూలుగా పెళ్ళైనప్పుడు 6 pack ఉండి తర్వాత అంకుల్లా పొట్టొచ్చేద్దండి అందరికీ. నా పెళ్ళి అయ్యేటప్పుడు అంకుల్లా ఉన్నారు, ఇప్పుడు పెళ్ళయ్యాక 6 pack తెచ్చుకున్నా. ఎక్స్పీరియన్స్ రివర్స్లో ఉందని చెప్తా. అది అంటే సునీల్ గారు 6 pack నిజంగా చేద్దాం అనుకున్నారు లేకపోతే హీరో ఛాన్సెస్? తను ఏంటంటే ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, కమెడియన్గా చేశాడు కదా. అంటే హీరోల పక్కన అందరి పక్కన కమెడియన్గా ఉండి వీడు హీరో ఒకని కొడితే కామెడీగా ఉంటుందని ఫీల్ అయ్యి ఒక 6 packతో అథెంటిక్గా ఉంటే వీడు 6 packతో ఇలా ఉన్నాడు అనుకోండి, గుద్దితే వీడికి నిజంగా పవర్ ఉన్న ఫీల్ కోసం తను అంత కష్టపడ్డాడు. హీరోగా మనం కమర్షియల్ హీరోగా యాక్షన్ హీరో చేద్దామని తను అంత కష్టపడి చేసింది. Please subscribe to Friday Poster. Please subscribe to Friday Poster. For very interesting and hot updates, subscribe to Friday Poster. Please subscribe to Friday Post. Please subscribe to Friday Poster. Hello viewers, thank you for tuning into Friday Poster. Please do subscribe, like and share.